మొత్తం మన జర్నీ స్టార్ట్ అయిందిరా. సో వీడియో చూస్తుండే అలా ముందు మాట్లాడుకుందాం ఏంటి ఎలాగని. ఓకే, సో ఇలా స్టార్ట్ చేసాం, పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము ఎలా అనేది ముందు వీడియోలో చూపిస్తూ చూడండి. ఓకేనా, ఎలా ఎంటర్ అయ్యాం, ఎదురుగా షిప్ వస్తుంది. వచ్చిందని నేను చేయడం కాబట్టి జాగ్రత్త గెలపమని చెప్పి వెళ్ళిపోయింది. అది అలా కాస్త కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. వ్యూ మాత్రం చెప్పదు భయ్య, సూపర్. ఇంకా ఓకేనా, సూపర్. చుట్టూ పీస్ఫుల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంటైనర్ ఒకటి వెళ్తుంది, కంటైనర్స్ పట్టుకొని. సో అందులో మీ పార్సల్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుంటే తర్వాత బాగా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కొండ, అక్కడ ఒక షిప్పు. నేను కొండ షిప్ బాగా కొండను చూస్తే ముందు నాకు చూపిస్తాను చూడండి, బాగుంటుంది. అలాగని కొంచెం జూమ్ చేసుకుని అలా క్లోజప్కి వెళ్ళి చూసిన తర్వాత మంచి బ్లూస్ వస్తుంది. పర్టికులర్గా మనం వైజాగ్ నుండి చూసే వాళ్ళకి బాగా తెలుసు. అది కొండపైన ఒక చిన్న ఇల్లు ఎలా ఉంది, దానికోసం గుర్తు రావట్లేదా? కొండపైన ఇల్లు వెళ్ళ ఏం పేరు పెడుతుంది మన ఇష్టం. అలా వెళ్తుంటే ఇంక చాలా తగులుతుంటాయి మనకి కంటైనర్స్, షిప్లు, అవి సముద్రంలో. సో వైబ్ని ఫీల్ అవ్వండి. చూస్తున్నారు కదా, స్పీడ్ బోట్ అంటారు. దాంట్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి, వేరేగా. వెళ్ళాల్సి షిప్ అయితే దగ్గరలోకి వస్తుంది, అది రాలే మేము వెళ్ళాం. జాగ్రత్తగా షిప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత షిప్ ఎలా ఎక్కుతారు, ఎలా దిగుతారు అనేది చూద్దాం. షిప్ నేమ్ వచ్చేసి ట్రూగ్రేష్. ఓకే, ట్రూగ్రేష్ ఎంత మంచి పేరు అంటే, చుట్టుపక్కల ఉన్న ఎన్నైతే షిప్లు ఉన్నాయో అందులో కచ్చడ షిప్ ఇది. ఇంత మంచి కచ్చడ షిప్ని ఎవడు చూసి ఉండాలి. షిప్ స్టోరీ ఏంటంటే, ఒక 4 months బ్యాక్ షిప్ బ్లాస్ట్ అయ్యింది. సో అది మ్యాటర్. సో అందుకే అంత కచ్చడం బయట నుండి తెలియదు కదా, లోపల బీభత్సం ఉండదు ఎంత కచ్చడం అనేది. సో అది క్లోజప్ వచ్చాం కదా, అది దాని బ్యాక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తానికి అలవలగా ఇటు తిప్పి మన క్యాప్టెన్ తీసుకొస్తాడు డెస్టినేషన్కి. పైనుంచి ఒక లెటర్ రాస్తాడు. ఎక్కిన తర్వాత జాగ్రత్తగా 1 by 1 ఎవరు పడతారు ఎక్కడ చెక్కుతున్నారు. మన వెనకద నుంచి వీడియో తీసుకుంటున్నాం. కేర్ఫుల్గా అంతా బాగున్నది, కానీ సేఫ్టీ బెల్ట్ ఎవరికి ఇవ్వాలి. ఇచ్చుంటే బాగున్నాం. స్విమ్మింగ్ వస్తే ఓకే, పడిపోయినా. స్విమ్మింగ్ రాలేదని అయినా ఓకే, ఎవడొకటి కాపాడుతాడు. ఇంకా మన విషయానికి వస్తే మనం
గజెత్తగలం అడుగు పొడగలే. ఇప్పుడు దేంట్లో అయితే మేము వచ్చామో అది వేరే సైడ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనుషులు ఎక్కారు కదా పైకి, మన దాంట్లో ఉండే లగేజ్ అదంతా కలిపి వేరే సైడ్ తీసుకొస్తుంది. అంటే పోర్ట్ సైడ్, స్టార్బోర్డ్ సైడ్ రెండు ఉంటాయి, లెఫ్ట్ రైట్. అలా మనం ఎక్కింది రైట్ సైడ్ అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లోకి వస్తుంది. ఇవి వచ్చింది కదా ఇలా వచ్చి ఇప్పుడు ఏవైతే మూటలు కట్టేసి ఉన్నాయో జాగ్రత్తగా మూటలను క్రేన్తో ఆపరేట్ చేసి పైకి తీసుకొస్తాడు. చూడండి, అది ఇంకానే చూపిస్తాడు. అంతా ప్రిపేర్ చేస్తున్నారు దేనికి ఏంటని. ఇప్పటికి ఆ వచ్చిన బోట్కి ఇక వెళ్ళిపోకుండా జాగ్రత్త ముందు కట్టేయాలన్నమాట. లేదంటే తమ్ముడు బయటకు పారిపోతాడు ఆ వచ్చిన గాలికి. దానికి బయటకంటే ఎక్కడికో కాదురా బాబు, బయటకంటే ఊరిదాటి వెళ్ళిపోడు, దూరంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ అన్ని పట్టుకొని రావాలి. శ్రమ అంతా ఎందుకు, కడతేదీ లేదు కదా, కట్టాలి రోడ్ అంతే. ఇలాగా మన షిప్ నుంచి ఒక క్రేన్ వస్తుంది, ఎలా దింపుతారంటే చూడాలి. ఓకే, అంతా బాగుంది. ఇప్పుడు అలా లిఫ్ట్ చేసేటప్పుడు పడిపోతే పరిస్థితి ఏంటని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఓకే, సో డౌట్ వచ్చింది అంటే ఆన్సర్ చెప్తాం కదా. పడిపోతే పరిస్థితి ఏంటి? పడిపోతే ఏం లేదు, కింద బోట్లో పడితే సేఫే, పక్కన సీలో పడ్డదంటే తాయే, అంతకుమించి ఇంకేం లేదు. దొరికిందా లక్, దొరకలేదా అయినట్టే. వచ్చింది జాగ్రత్తగా ఇక్కడ ల్యాండ్ చేస్తా. ఈ చుట్టుపక్కల ఏవైతే కనిపిస్తున్నాయో అన్నీ పార్కింగ్లో, అంటే యాంకర్ అంటారు, ఆఫ్ షోర్ అంటారు. ఇప్పుడు కనపడుతుంది కాబట్టి ఇది ఉండే షిప్. ఇది చుట్టూ ఉండేవి ఇంచుమించు ఇలాంటిదే ఆల్మోస్ట్. ఇప్పుడు చూస్తారు కదా, వెంట చాలామందికి తెలిసే ఉంటుంది, సీగల్స్ అంటారు కదా. ఆ షిప్ నుంచి చికెన్ వేసాం, చికెన్ నుంచి జాగ్రత్తగా వచ్చి అలాగే ఇష్టం కలర్ చూసారు కదా, ఎల్లో కలర్. అదంతా షిప్ నుంచి వచ్చిన వేస్ట్ అంటే ఆ వేస్ట్ కాదు, ఆయిల్ వేస్ట్. సముద్రంలో పొల్యూషన్ ఉండదు, ఏముండదు అని చాలామంది అనుకుంటారు, అలా ఉండదు. చూసారు కదా ఎలా ఉంది ఎల్లో కలర్. అలాగే చాలా కచ్చడం ఉంటుంది. కచ్చడం అంటే మరీ అలా ఉండదు, ఉంటుంది వేస్ట్, ఆయిల్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి రిలీజ్ అయ్యే స్మోక్ అది ఉంటుంది కదా, తీవ్రంగా ఉంటుంది. ఫ్లాగ్ చూస్తున్నారు కదా, ఏదంటుందో గెస్ట్ చేయండి. గెస్ట్ అయితే వీలైతే కామెంట్ చేయండి కింద. ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది మన టాప్లోకి వచ్చాక. అలా ల్యాండ్ అయిన తర్వాత చిన్న సన్సెట్ టైం ల్యాప్స్ ఒకటి.
उसका भर के लेके आ रहा क्या है? रुकना दे बाबू, उधर से उतार के रुक। हाँ మార్నింగ్ అలా ఎక్కారు. ఎమర్జెన్సీగా నైట్లో దిగాల్సి వచ్చిన सामान हो गया, सीमेंट हो गया। లేదా నైట్ వెళ్ళాల్సి వచ్చిన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బోట్ కనిపిస్తుంది కదా కిందన, స్పీడ్ బోట్ అంటారు దాన్ని. సో నైట్ టైం అయితే ఇలా ఉంటుంది. ఇంచుమించు టైం ఇప్పుడు करना टाइम से 2 అవుతుంది, 2 దగ్గర. సో నైట్ టైం వచ్చేసి వేటిలో ఉంటుంది సముద్రంలో 2200 స్పీడ్ బోట్. మామూలు షిప్స్తో పోలిస్తే స్పీడ్ వెళ్తుంది. 2200 इधर ही तो हो गया। ఇప్పుడు కింద ఎవరైతే దిగుతున్నారో మన షిప్ క్రూ మెంబర్ అతను, మనోడు సైన్ ఆఫ్ చేసాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు రిటర్న్. అంటే మనోడు చాలామందికి ఎలా అంటే సేలింగ్ అంటారు కదా, అలాగే మనోడు సేలింగ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు హోమ్ ముంబై మనోడిదే. సేమ్ స్టోరీ. లగేజ్ లిఫ్టింగ్, డ్రాపింగ్ అంతా సేమ్. ఇంకా మార్నింగ్ టైంలో అలా అయితే ఉందో ఆల్రెడీ. కాకపోతే మార్నింగ్ టైంలో ఎటుకైతే కనిపించలేదు, అంత బ్లర్ ఉన్నదంటే కొద్దిసేపులో చూపిస్తా డే టైంలో ఎలా ఉంటుందో. పైన చూద్దా, కింద చూపించకపోతే బాగుడు కదా. కింద ఎలా ఉంటుంది స్పీడ్ బోట్ పైన చూసారు కదా, కింద అయితే ఎలా ఉంటుంది లోపలికి అంతా వేటగా ఉంటుంది. గట్టిగా ఒక దగ్గర కూర్చోడానికి ఉంటుంది అంతే. కానీ భయ ఉన్నది కదా వ్యూ మాత్రం కెమెరా సమయం క్యాప్చర్ కాలేదు. ఆ వాటర్ స్పీడ్కి ఎక్దమ్ రేడియం, ఇంకా బ్లూ కలర్లో రేడియం వాటర్ అవుట్ ఎలా ఉంటుందో అలా ఉంది నెట్కి మాత్రం. యాక్సెల్ లైవ్గా చూస్తే మాత్రం సూపర్. ఇంకా జాగ్రత్తగా పోర్టుకు వస్తా, పోర్టులో వచ్చేది నేను ఉంటుంది వ్యూ ఇంకా కామన్గా. సో థ్యాంక్ యూ ఆల్, ఇంతవరకు చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అలా చూసేటప్పుడు కాదరా, సబ్స్క్రైబ్ అయితే నొక్కండి రా బాబు.